హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. యూజీసీ గైడ్లైన్స్ కాదనుకొని ఢిల్లీ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలోని విద్యార్థుల ఆరోగ్య భద్రత మరియు వాళ్ళ ఎగ్జామ్స్ అన్నింటిని కూడా దృష్టిలో పెట్టుకొని అన్ని యూనివర్సిటీల పరీక్షలు రద్దు చేయడం జరిగింది. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫైనల్ ఇయర్, ఇలా బీటెక్, డిగ్రీ, పీజీ అన్ని యూనివర్సిటీస్ ఎన్ని రకాల యూనివర్సిటీ ఢిల్లీలో ఉన్నాయో అన్ని రకాల యూనివర్సిటీల పరీక్షలను రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. యూజీసీ గైడ్లైన్స్లను కూడా లెక్కలోకి తీసుకోలేదు. విద్యార్థుల యొక్క ఆరోగ్య భద్రత ముఖ్యంగా ఈ నిర్ణయం తీసుకుంది. వీటిపైన కంప్లీట్గా మనీష్ సిసోడియా ఢిల్లీ విద్యాశాఖ మంత్రి మాట్లాడిన క్లిప్ అనేది ఈ వీడియోకి నేను అటాచ్ చేస్తాను. దానికి ముందుగా ఏపీ మరియు తెలంగాణలో కూడా డిగ్రీ, పీజీ మరియు ఇతర పరీక్షల రద్దు అనేది ప్రకటించాలి ఖచ్చితంగా కూడా. ఎందుకంటే ఒక ఢిల్లీలోనే విద్యార్థులు కాదు, వాళ్ళ యొక్క ఆరోగ్యం కాదు, ఏపీ, తెలంగాణలో మరియు దేశం మొత్తం మీద కూడా అందరి విద్యార్థుల ప్రాణానికి ముప్పు. ఇప్పుడు ఎగ్జామ్స్ నిర్వహించడం, కరోనా అనేది అలా విజృంభించుకుంటూ పోతుంది. ఇప్పుడు ఢిల్లీ నిర్ణయం తీసుకున్న ఒక నిర్ణయం అనేది ఏపీ మరియు తెలంగాణకు ఒక మార్గదర్శకంగా కావాలి. దాన్ని దృష్టిలో పెట్టుకొని అయినా కూడా ఏపీలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు, తెలంగాణలో కేసీఆర్ గారు త్వరలోనే నిర్ణయం తీసుకోవాలి. డిగ్రీ పరీక్షలు రద్దు చేయాలని నేను కోరుకుంటున్నా, నాకు పర్సనల్గా. సో దానికోసం తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో ఎన్ఎస్యూ అయితే పోరాడుతుంది, దానికి విద్యార్థుల సపోర్ట్ అనేది అందించండి. సో మీరు కూడా ఎగ్జామ్స్ రద్దు కోరుకుంటే కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయం కామెంట్ చేయండి. ఈ వీడియోని మ్యాక్సిమం ఎక్కువ మందికి షేర్ చేయండి. మనీష్ సిసోడియా గారు విద్యార్థుల కోసం ఎంత మంచిగా మాట్లాడారో నేను క్లిప్ ఇస్తాను. సో ఫ్రెండ్స్, ఈ ఒక్క వీడియోనైనా చివరి వరకు చూడండి, ఎందుకంటే ఒక విద్యాశాఖ మంత్రి విద్యార్థుల గురించి ఎంత మంచిగా మాట్లాడాడో తెలుస్తుంది. కంపేర్ చేస్తే మనకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కంపేర్ చేస్తే ఒకసారి చూడండి. వీడియోని లైక్ చేయండి, వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వాట్సాప్ గ్రూప్లలో, ఫ్రెండ్స్ గ్రూప్లలో షేర్ చేయండి. అందరికీ ఈ మ్యాటర్ అనేది రీచ్ కావాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. लॉकडाउन के दौरान सारी गतिविधियां बंद रही, मार्केट से लेके ट्रांसपोर्ट से लेके एजुकेशन तक सब गतिविधियां बंद रही। यहां तक कि स्कूल और कॉलेज अभी भी बंद है। जब स्कूल बंद हुए तो उस समय परीक्षाएं चल रही थी। जब लॉकडाउन लगाया गया स्कूल की, हमने दिल्ली सरकार के स्कूलों के बारे में निर्णय लिया था कि 9वीं और 11वीं की परीक्षाएं ना करा के 9वीं और 11वीं के बच्चों को उनके जो इन हाउस एग्जामिनेशंस होते हैं, टर्म एंड एग्जामिनेशंस होते हैं, मिड टर्म एग्जामिनेशंस होते हैं, और दूसरे तरीकों से इवेल्युएट करके बिना एग्जाम कराए उनको प्रमोट करेंगे, और वो हमने किया। उसके बाद हमने केंद्र सरकार से कहा, क्योंकि सीबीएसई बोर्ड है, कि 10वीं और 12वीं के एग्जाम भी इसी तर्ज पर कैंसिल कर दिए जाएं, जो बाकी एग्जाम बच गए थे। शुरुआत में थोड़ा सा उनको आपत्ति थी, लेकिन उसके बाद फाइनली 10वीं और 12वीं के एग्जाम भी दिल्ली की 9वीं और 11वीं की परीक्षाओं के तर्ज पर, क्लास के प्रयोग के तर्ज पर कैंसिल करके और बच्चों को इवेल्युएट किया जा रहा है। अब स्कूल का मामला तो सुलझ गया, लेकिन यूनिवर्सिटीज का मामला काफी पेचीदा था, क्योंकि इस पूरे सेमेस्टर बच्चों की पढ़ाई नहीं हुई। थोड़ी बहुत ऑनलाइन पढ़ाई हुई, लेकिन लैब्स, लाइब्रेरीज, प्रैक्टिकल्स, फील्ड रिसर्च सब कुछ बंद रहा, पूरी तरह से बंद रहा, कोई भी एक्टिविटी नहीं हुई। और जब पढ़ाई नहीं हुई तो अब समस्या यह है कि परीक्षा कैसे लें। जिस सेमेस्टर की परीक्षा होनी है उस सेमेस्टर की पढ़ाई नहीं हुई। दिल्ली सरकार का मानना है कि ऐसे में जिस सेमेस्टर को पढ़ाई नहीं गया उसमें परीक्षा कराना मुश्किल है, उसकी परीक्षा कराना मुश्किल है। इस पे काफी कुछ समय से चर्चा भी चल रही है, क्योंकि जुलाई का जो महीना होता है वो यूनिवर्सिटीज के लिए, हायर एजुकेशन के लिए बहुत महत्वपूर्ण होता है, और अमूमन यूनिवर्सिटी की परीक्षाएं जुलाई के महीने में होती हैं। सरकार का मानना है कि इस अभूतपूर्व समय में अभूतपूर्व निर्णय लिए जाने जरूरी हैं। मुख्यमंत्री जी अरविंद केजरीवाल जी बार बार कहते हैं कि दीज आर एक्स्ट्राऑर्डिनरी टाइम्स एंड वी नीड टू हैव एक्स्ट्राऑर्डिनरी डिसीजंस इन दिस टफ टाइम। इसलिए आज सरकार ने निर्णय लिया है कि दिल्ली राज्य की जितनी यूनिवर्सिटीज हैं उनमें सभी आगामी परीक्षाएं कैंसिल कर दी जाएंगी। इसमें सभी यूनिवर्सिटीज के जो आगामी
सेमेस्टर एग्जाम्स हैं वो भी, और जो टर्मिनल एग्जाम्स हैं यानी फाइनल ईयर एग्जामिनेशंस हैं उनको भी कैंसिल कर दिया जाएगा। फर्स्ट ईयर, सेकेंड ईयर, थर्ड ईयर या फाइनल ईयर का कोई भी आगामी परीक्षा दिल्ली राज्य की यूनिवर्सिटीज में नहीं ली जाएगी। सभी यूनिवर्सिटीज को कहा गया है कि बिना रिटन एग्जाम कराए पुरानी परीक्षाओं के आधार पर या पुराने सेमेस्टर के आधार पर या और असेसमेंट जो अभी तक किए गए हों उनके आधार पर या कोई और प्रोग्रेसिव तरीका समझ के निकाल के बच्चों को प्रमोट करें। जो सेमेस्टर एग्जाम देने वाले बच्चे थे उनको अगले सेमेस्टर में प्रमोट करें उसके हिसाब से इवेल्युएट करके, और जो फाइनल सेमेस्टर के बच्चे थे या फाइनल ईयर के बच्चे थे उनको भी इसी तरह से इवेल्युएशन करके बाकी सेमेस्टर्स के आधार पर या उनके और असेसमेंट्स के आधार पर इवेल्युएट करें और फिर उनको डिग्री अवार्ड करें। इस समय परीक्षाएं कराई नहीं जा सकती क्योंकि कोरोना का डर है, और बच्चों को डिग्री देना इसलिए जरूरी है कि जिन बच्चों ने 3 या 4 साल तक की मेहनत करके पढ़ाई की है और अब वो डिग्री लेकर नौकरी करना चाहते हैं, बहुत सारे लोगों की नौकरियां लग भी गई होंगी, उनके इंटरव्यूज हो गए होंगे, वो अपने परिवार की और देश की इकोनॉमी में योगदान करने के लिए उनका नौकरी करना जरूरी है या उनको आगे की पढ़ाई के लिए कहीं अप्लाई करना जरूरी है, तो वैसे में उनको डिग्री देना बहुत जरूरी है। इसलिए यूनिवर्सिटीज को कहा गया है कि फाइनल ईयर के एग्जामिनेशंस जिन बच्चों को आगामी परीक्षाएं देनी थी उनको कैंसिल करके इवेल्युएशन के कुछ पैरामीटर्स बनाए, उसका कोई फॉर्मूला बनाए और उनका इवेल्युएशन करके उसके आधार पर उनको डिग्री अवार्ड करें। क्योंकि परीक्षा बच्चों को दिलाना कोरोना की वजह से उनके साथ अन्याय होगा, और परीक्षा ना होने की वजह से, फॉर्मल परीक्षा ना होने की वजह से डिग्री रोक के रखना भी बच्चों के साथ में अन्याय होगा। मुझे उम्मीद है कि सरकार के इस फैसले से दिल्ली के उन लाखों बच्चों को बहुत राहत मिलेगी जो पूरे सेमेस्टर पढ़ नहीं पाए और अब परीक्षाओं पे भी अनिश्चितता की वजह से उनकी आगे की